భాగ్యనగరం గుండె బరువెక్కుతోంది. గేటా మృత్యునాళాలు ఎగరేసుకుపోతున్న ప్రాణాలను చూసి విశ్వనగరం మనసు విషాదంతో నిండిపోతోంది. నాళాలను ఆక్రమించుకునే బకాసురులు, చెరువులను కబ్జా చేసే అక్రమార్కులు, వారిని చూసి చూడనట్లు వదిలేసే అధికారులు, పాలకులు అంతా కలిసి నగరవాసులను మృత్యు కుహారాల్లోకి నెట్టేస్తున్నారు. గేటా వానాకాలపు చావులు చూసి జనం గుండెలు చిరువవుతున్నాయి. ఓ మరణం సంభవించినప్పుడు కొద్ది రోజులు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత మళ్లీ మామూలే. ఈ పాపాలే భాగ్యనగరాన్ని విషాదనగరిగా మార్చేస్తున్నాయి. నిన్నగాక మొన్న ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని కర్మాన్ ఘాట్ వద్ద తూపవాన్ కాలనీలో ఒక ఘోరం. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ బతుకుబండి నెట్టుకొస్తున్న నవీన్ అనే యువకుడు స్కూటీపై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. నవీన్ కు 2 అమ్మాయిలు, 2 చిన్నపిల్లలు. పాపం చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం వీధిన పడిపోయింది. టీవీలో చూసేదాకా తెలియదు నాకు ఏమైందో. చూసినాక మేము పోలీసు దగ్గరికి పోయినామని నాకు 2 బిడ్డలు, నాకు గొడవలు అక్కడ ఉండే అవునండి, నేను 2 పిల్లల్ని పెట్టుకొని ఉండదు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే తన బావలాంటి ఎంతో మందిని బలి తీసుకుంటోందని నవీన్ బాబా జగన్మోహన్ ఆక్రోశిస్తున్నారు. నవీన్ భార్యా పిల్లలను ఎవరు ఆదుకుంటారని ఆయన నిలదీస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ ఉండి 2 పిల్లలు ఉండి, అది కూడా పిల్లలు చాలా చిన్న పిల్లలు, 6వ తరగతి 5వ తరగతి చదువుకునే పిల్లలు. నవీన్ గారు ఏం పని చేస్తారు? అతను ఒక చిన్న పని ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఇప్పుడు తన పిల్లల్ని, సంసారాన్ని ఇప్పుడు ఎవరు చూస్తారనేది చాలా ఇబ్బందికరం. సో ఇలాంటిది ఎవరికి రాకూడదు, ఇట్లాంటి క్షోభం. కానీ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తారు, కానీ ఎప్పుడు ఏది చేయరు, ఎప్పుడు ఇట్లాగే అవుతూ ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి కొద్ది రోజుల ముందే గుండెలు పిండేసే మరో విషాదం. నేరెడ్మెట్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ కాలనీకి చెందిన 12 ఏళ్ల చిన్నారి సుమేధా కపూరియా రోజులాగానే సాయంత్రం సైకిల్ తొక్కేందుకు బయటకు వెళ్ళింది. విపరీతమైన వర్షాలకు కాలనీలో నాలాలు నదుల్లా పొంగి పొరులుతున్నాయి. నాలా పక్క నుంచే రహదారిపై సైకిల్ తొక్కుకుంటున్న సుమేధ ఎలా పడిపోయిందో తెలియదు, కానీ నాలాలో పడిపోయింది. ఆడుకోవడానికి వెళ్లిన పిల్ల ఎంతకీ రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు వెతుకులాట మొదలుపెట్టారు. సుమేధాను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అన్న పుకార్లు షికారు చేశాయి. అయితే మర్నాటికల్లా అసలు విషయం బయటపడింది. సుమేధ సమీపంలోని బండ చెరువులో శవమై తేలింది. సుమేధ మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎంతో సుకుమారంగా, గారాబంగా, అల్లారుముద్దుగా పెరిగిన సుమేధ నాలాలో పడ్డ తరువాత ఎంతటి నరకయాతన అనుభవించిందో తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఏ రోజు తన బిడ్డపై కనీసం చెయ్యి కూడా ఎత్తి బెదిరించని తండ్రి తన కూతురు చివరి క్షణాల్లో ఎంతటి క్షోభను అనుభవించిందో అని కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. छोटे बच्चे का ऐसा दर्दनाक मौत की रीजन क्या है? बस सिर्फ कुछ लोगों की लापरवाही। एक बार जाके अंदर देखिए कितना दर्द हो रहा है उसके चेहरे पे, उसके आंखों पे। एक छोटी सी फूल सी बच्ची कितना दर्द लेके बैठी। जिस बच्चे को मैंने कभी हाथ नहीं उठाया उतना दर्द से वो. నవీన్, సుమేధ ఈ వానాకాలపు విషాద జ్ఞాపకాలు. ప్రతి ఏటా ఎంతో మందిని ఇలాగే నాలాలు మింగేయడమో, మ్యాన్ హోల్డ్ ఎత్తుకుపోవడమో హైదరాబాద్కి కొత్త కాదు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్వకపోతే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మరణ మృదంగం ఎలా ఆగుతుంది? నిజమే, సుమేధ ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. మరి ఆ ప్రమాదానికి కారణం ఎవరనేదే ప్రశ్న. దానికి అధికారులు, పాలకులు ఉమ్మడిగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే నోళ్లు బార్లా తెరిచి రాకాసి జంతువుల్లా నాలాలు భయంకరంగా రహదారుల పక్కనే ఉన్నప్పుడు వాటికి రక్షణ గొడుగులో లేదంటే నాలాలపై మూతలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులదే. వాళ్ళు ఆ పని చేయకపోవటం వల్లనే సుమేధ ఒక సమిధగా మారిపోవాల్సి వచ్చింది. बट ये एक्सीडेंट का रीज़न क्या है? आप एक कल्वर्ट बनाते हो जो रोड से आधा फीट ऊंचा है, उस पे कोई प्रोटेक्शन नहीं है, ना तो कल्वर्ट पे रेलिंग है, ना ड्रेन पे कवर है, तो एक्सीडेंट तो होना ही है. और ये एक्सीडेंट ये नया नहीं है, हर साल होता है, लोग बच जाते हैं. मेरी बेटी का किस्मत खराब था. అటు నవీన్ మరణానికి ఇలాంటి కారణాలే ఉన్నాయి. సురూర్ నగర చెరువుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. వానాకాలం వస్తే చాలు పరిసర ప్రాంతాల్లోని బస్తీలు చెరువులై తలపిస్తాయి. ఆ నీటిలో ఎక్కడ నాలా మాటువేసి ఉందో, ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఆకలిగా ఎదురుచూస్తుందో ఎవరూ చెప్పలేరు. వరద నీటిలో రోడ్డు దాటుదామనుకున్న నవీన్ తన స్కూటీతో పాటు వరద నీటిలో కొట్టుకుపోయి తన కుటుంబానికి జీవితకాలపు విషాద జ్ఞాపకాన్ని మిగిల్చాడు. నాలాలు కబ్జా చేస్తోంటే ప్రభుత్వం తమాషా చూస్తోంది. చెరువులు ఆక్రమించేస్తోంటే పాలకులు సినిమా చూస్తున్నారు. వాటి ఫలితంగానే నగరం నరక కూపంగా మారిపోయింది. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని విపక్షాలు నిలదీస్తున్నాయి. 6 ఇయర్స్ క్రితం విశ్వనగరంగా చేస్తా అన్న నగరాన్ని ఈరోజు విషాద నగరం కింద మారిపోయింది. ఇది విషాద నగరం. ఎవరు ఎంతమంది పోతారో తెలియదు. వర్షం పడితే ఎక్కడ ఇల్లు కూలిపోతుందో తెలియదు, ఏ ఇల్లు కూలిపోతుందో తెలియదు, ఏ నీళ్లు చోకో తెలియదు, ఎక్కడ మునిగిపోతామో తెలియదు, ఏ కారు పాడవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర నగరం ఉండిపోయింది. దీన్ని తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. కేటీఆర్ గారు చెప్పారు రోడ్లన్నీ బాగు చేస్తున్నాం మేమని చెప్పి. ఎక్కడ బాగాయి రోడ్లన్నీ? ఈ చెరువు నిండిపోయి ఉన్నది. ఈ ఇళ్ళు ఏమవుతాయో తెలియదు ఇంకొన్ని రోజుల్లో. ఇదే వర్షాలు వస్తే ఇళ్ళు కూడా పోతాయి. ఆల్రెడీ సగం మునిగిపోయి ఉన్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? 6 ఇయర్స్ నుంచి ఇటువంటి దాన్ని ఎందుకు చేయలేదు? ఎందుకు కబ్జాలు తీయలేకపోయారు? ఎందుకు నాలుగు పక్కన కరెక్షన్ తీయలేకపోయారు? వీటన్నిటిని తక్షణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక చావు హైదరాబాద్లో కాకూడదు. ఈరోజు నవీన్ కుమార్, మొన్న మధుమతి కానీ ఇది ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వాలు ఈ కుటుంబాలను ఆదుకోవాలి. మరొక కుటుంబం చనిపోకూడదు. మరొకటి ఇటువంటి చావులు చావకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2 మరణాలు తనను కలిచివేశాయన్నారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. జిహెచ్ఎంసీలో గత వారం రోజుల నుండి జరిగిన 2 సంఘటనలు నిజంగా చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతూ అదే చెప్పున్నారు. ఎక్కడైనా నాలాలు అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా, ప్రాణ నష్టము ఆస్తి నష్టం లేకుండా చూసుకోండి అనేది మాకందరికి ఆదేశాలు ఇచ్చున్నా. నిన్న నవీన్ని సరూర్ నగర్ చెరువులో పడిపోయిన సందర్భంలో కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా కాపాడలేకపోయినాం. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాన్ని చూస్తే నిజంగా మనసు తరుక్కుపోతూ ఉంది. 2 ఆడబిడ్డలు, పూర్ ఫ్యామిలీ, తన కాళ్ళ మీద తాను నిలబడుతూ కుటుంబాన్ని కాపాడుకుంటున్న సందర్భం వాళ్ళు చెప్తా ఉన్నారు. వారి నిజంగా ఆ లోటు ఎవరు తీర్చలేరు కూడా వాళ్ళ కుటుంబానికి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒకటే వాళ్ళకి హామీ ఇవ్వమన్నారు. కుటుంబ పరంగా వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. వాళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక 6 lakhs ఇమీడియట్గా వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పినారు. అనౌన్స్ చేస్తున్నాం, ప్రభుత్వం నుండి ఇవ్వడం జరుగుతుంది. అది 12 ఏళ్ల సుమేధ విషాద మరణ ఘటన తరువాత అధికారులు కొద్దిగా కదిలారు. సుమేధ ఎక్కడైతే పడిపోయిందో ఆ నాలా దగ్గర తాత్కాలికంగా ఫెన్సింగ్ వేశారు. దానిపై సుమేధ తండ్రి మండిపడుతున్నారు. ఎవరైనా చనిపోతేనే అధికారులు కదులుతారా అని ఆయన నిలదీస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోతే అక్కడ రక్షణ చర్యలు నామమాత్రంగానే తీసుకుని చేతులు దులిపేసుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. कहीं पे भी अभी जैसे मैं मेरी बच्ची जिस नाले में गिर के मरी, वो नाला आज 1 दिन में उसका पूरा फेंसिंग हो गया, वो कवर हो गया. इसका क्या मतलब है कि गवर्नमेंट इनेबल नहीं है. गवर्नमेंट चाहे तो कर सकती है लेकिन करती नहीं है. क्यों नहीं करती? हर इंसिडेंट, हर प्रिकॉशन के लिए, हर चीज़ की इम्प्लीमेंटेशन के लिए एक एक्सीडेंट होना, एक बच्चे की जान जाना, तो फिर आगे वो डेवलप होता. गीतानगर कॉलोनी में 2 साल पहले एक एक्सीडेंट हुआ. एक बच्ची स्कूटी के साथ बह गई तो वहाँ पे फेंस लगा. वहाँ से 1 किलोमीटर के रेडियस में बाकी जितने नाले हैं उस पर नहीं लगा. कल भी मेरी बच्ची का जहाँ पे एक्सीडेंट हुआ वहाँ पे सिर्फ वो एरिया को ही फेंस लगा, बाकी जगह पे नहीं लगा. तो फिर दूसरे जगह पे और एक बच्ची मरना तो वहाँ पे फेंस लगता क्या? कब होता वो फेंसिंग? నిజమే, మన అధికారుల వ్యవహార శైలి దారుణంగానే ఉంటుంది. ఏం చేసినా ఏదో ఒక కంటి తుడుపు చర్యలాగానే చూస్తున్నారు.
సుమేధ లాంటి బంగారు తల్లులు లక్షల్లో ఉంటారు. నగరంలో రక్షణ లేని నాలాలు వేల కిలోమీటర్ల నిడివిలో ఉన్నాయి. కొన్ని మరణాలు చూసిన తర్వాతైనా అధికారుల్లోనూ పాలకుల్లోనూ చలనం రావాలి. ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఆ లెక్కన నాలాలన్నింటికీ రక్షణ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలి. మరి అధికారులు అటువంటి ఆలోచనే చేయకపోవడం అసలు విషాదాన్ని మించిన ఘోరమైన నేరం. అధికారులు సరే, మరి పాలకులు ఏం చేస్తున్నట్లు అంటున్నారు మేధావులు. సర్వసాధారణంగా ప్రజలు సంధించే ప్రశ్నలకు పాలకులు సమాధానాలు చెప్పరు. సమాధానాలు వాళ్ళ దగ్గర నిజంగానే ఉండవో లేక చెప్పేందుకు మొహం చెల్లదో మనకు తెలియదు. ఎన్నికల్లో ఓటు వేసి ఆ తరువాత పాలకులు అడిగిన పన్నులన్నీ కట్టి జీ హుజూర్ అంటున్న ప్రజలకు పాలకులిచ్చే నజరానా నరక కూపాలేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓపెన్ నాలాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన కవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో నాలాల్లో పడి ఎవరూ మరణించకుండా చూసేందుకు రక్షణ ఏర్పాట్లు చేయనున్నట్లుగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెబుతున్నారు. సుమేధ, నవీన్ల మరణ వార్తలు ప్రభుత్వాన్ని కలచివేశాయని ఆయన అన్నారు. విషాదాలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలు మరి వాళ్ళ అంచనాతోటి ఆ ఓపెన్ నాలాలన్నీ కూడా 2 మీటర్ల లోపున్న ఓపెన్ నాలాలన్నిటి మీద ప్రీకాస్టింగ్ సిమెంట్ బిల్లలు లేదంటే ఆర్సీసీ స్లాబ్ వేసి దాన్ని డిసిల్టింగ్ చేసే విధంగా చేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వర్షం వచ్చినప్పుడు దాంట్లో పడి చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేకపోతే వర్కర్కి సంబంధించిన కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏదైనా వర్కులు జరుగుతున్నప్పుడు కానీ కొంత ప్రమాదాలన్నింటినీ నివారించాలని తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మున్సిపల్ మంత్రి గారు చొరవ తీసుకొని మరి జిహెచ్ఎంసీకి అదనంగా ఈ వర్క్ మరి చేసి నగర ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండాలన్న దాంట్లో 300 కోట్ల రూపాయలతోటి మరి ఇలా 2 మీటర్ల లోపున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, వర్షపు నీళ్ళ డ్రైన్స్ను మాత్రం క్లోజ్డ్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడడానికి జిహెచ్ఎంసీ మరి స్వత్వరమే అంటే దాదాపు ఒక 2 months లోపే దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలనేది మరి గౌరవ మంత్రి గారి ఆదేశం మేరకు అధికారులందరూ కూడా దానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం. హామీలు, భరోసాలు సరే, అసలు హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండటానికి కారణాలేంటి? కుంభవృష్టి కురిసినా హైదరాబాద్లో ఎక్కడి నీరు అక్కడే మాయమయ్యేది. ఇప్పుడు ఓపాటి వాన కురిసినా నగరమే సముద్రమైపోతోంది. దీనిపై నిపుణులేమంటున్నారో తెలుసుకునే ముందు కళ్ల ముందే మనుషులు చనిపోతూ ఉంటే చూడటం చాలా కష్టం. వానలనేవి ఏటా వస్తాయి, వాటిని ఆపలేం. ఆపాల్సింది వర్షాలను కాదు కూడా. ఎంతటి వాన వచ్చినా బస్తీలు చెరువులు కాకుండా చూడాలి. దానికి టౌన్ ప్లానింగ్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు వెళ్లే దారులను, కబ్జా చేసే దొంగలను నిర్దాక్షిణ్యంగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఓపెన్ నాలాలపై యుద్ధ ప్రాతిపదికన రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలి. లేదంటే రక్షణగా కంచెలైనా నిర్మించాలి. ప్రజల నుండి అందే పనిగా పన్నులు వసూలు చేసే అధికారులదే ఈ బాధ్యత. సుమేధ మరణానికి ముమ్మాటికి అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఎమ్మెల్యే, నగర మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిపైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమేధలా భవిష్యత్తులో ఏ చిన్నారి నాలాలో పడి మరణించకూడదు అనేది తమ లక్ష్యమంటున్నారు సుమేధ తండ్రి. పన్నులు వసూలు చేసే ప్రభుత్వం పిల్లలకు భద్రత కల్పించలేమని చేతులెత్తేస్తే ప్రజలే ఆ బాధ్యత భుజాలెత్తుకుంటున్నారని ఆయన అంటున్నారు. इसके लिए जो भी जिम्मेदार है, जो भी ऑफिशियल्स जो भी जिम्मेदार हैं ऊपर तक, उनके खिलाफ केस दर्ज किया. हम लोगों का मकसद एक ही है, हम लोग ये नहीं चाहते कि आगे इन फ्यूचर हैदराबाद मेट्रोपॉलिटन सिटी अगर है तो इसमें फिर दूसरी किसी बच्चे की ये सारी इनसिक्योरिटी रीज़न से जान नहीं जाना. कहीं पे कोई बच्चा नाली में गिर के मर गया, कहीं पे कोई बच्चा पार्क का बेंच उसके ऊपर गिर के मर गया, कोई बच्चा रोड एक्सीडेंट में खड्डे में गिर के मर गया. ये सारा नहीं होना. गवर्नमेंट के पास इतना पैसा है, इतना सारा टैक्सेस वसूल करते हैं, इतने पैसे हैं, तो वो पैसे डेवलपमेंट में क्यों यूज़ नहीं होता? हाईटेक सिटी डेवलप हो रहा है, व्हाट अबाउट ओल्ड सिटी एंड सिकंदराबाद? कब डेवलप? और
हैदराबाद सिकंदराबाद में एक और एरिया है जहाँ पे हम लोग बिल्कुल नज़र नहीं देते, वो स्लम्स एरिया। उसका क्या, कौन रिस्पॉन्सिबल है इसको डेवलप करने के लिए? अगर गवर्नमेंट से ये नहीं होता, गवर्नमेंट अगर ये बोल दे कि हाँ हमसे नहीं होता, फिर हम जनता अपने हाथ में जिम्मेदारी लेते कि कैसे अपने बच्चों के लिए सिक्योर करना है। ఎవరో ఒకరు చనిపోతేనో మృతుల బంధువులు కేసు పెడితేనో మాత్రమే అధికారులు పనిచేస్తామంటే ఎలా అంటున్నారు సుమేధ తల్లి. ప్రజలు కట్టిన పన్నులతోనే అధికారులకు జీతాలు వస్తున్నాయన్నారామె. అటువంటి అధికారులు తాము తీసుకుంటున్న జీతానికి సరిపడా పనిచేయకపోవడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. కేసులు పెడితేనే పనిచేస్తామంటే అధికారులపై కొన్ని లక్షల కేసులు నమోదవుతాయని ఆమె హెచ్చరించారు. కమింగ్ టు డైరెక్ట్లీ చెప్తున్నాను, జిహెచ్ఎంసీ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఒక గవర్నమెంట్ బాడీ. దానికి ఏ పార్టీతోనూ, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ దేనితోనూ సంబంధం లేదు. సో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాల్సిందే ఖచ్చితంగా. పబ్లిక్లో ఏదన్నా డెత్ అయితేనో, పబ్లిక్ క్రిమినల్ కేసులు మేము పెడతామని బెదిరిస్తేనో, ఇంకేదన్నా ప్రొటెస్ట్ చేస్తేనో మీరు వర్క్ చేస్తారా? మీకు అలాగే మంత్లీ శాలరీస్ వస్తున్నాయి, మేము నార్మల్ ఎంప్లాయీస్ శాలరీస్కి ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాం. మీ వర్క్స్ మీరు చేయలేరా టైంకి? దానికి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రతిసారి చేశారా, మా పిల్లలు చచ్చిపోతున్నారు అప్పుడే మీరు వచ్చి చేస్తారా అని మీ కంప్లైంట్స్ రేస్ చేయాలా? క్రిమినల్స్ కేసు పెడితేనే మీరు చేస్తారా? అలా అయితే మీ మీద వందలు లక్షల క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఏరియాస్ మాత్రమే పట్టుకొని మీరు అనకూడదు అంటే, ఆ కొన్ని ఏరియాస్ ఎక్కడో కూర్చున్న హయ్యర్ అఫీషియల్ చూడలేదనే కదా దాన్ని సాగ్రిగేట్ చేసి కార్పొరేటర్స్ అని, ఎమ్మెల్యేస్ అని, ఎమ్మెల్సీస్ అని వాళ్ళకంటూ డివైడ్ చేసి ఇచ్చారు ఏరియాస్ని. సో ఉన్నవాళ్ళు వాళ్ళన్నా డివైడ్ చేసిన ఏరియాస్ని చూసుకోవాలి కదా. దెన్ గినేజ్ అనే లొకేషన్ అని ఎలా అంటారు మీరు? ఆ లొకేషన్స్ ఎక్కడో వచ్చిన హైయర్ అఫీషియల్స్ చూడలేరు, కరెక్టే. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కదా. ఒకప్పుడు హైదరాబాద్లో కుండపోత వర్షం పడినప్పుడల్లా కొద్దిసేపట్లోనే నీరంతా క్లియర్ అయిపోయేది. ఎందుకంటే అప్పట్లో వేలాది చెరువులు, వాటిని అనుసంధానిస్తూ నాలాలు పకడ్బందీగా ఉండేవి. ఇప్పుడు అవి కబ్జా అయిపోవడమే సమస్యకు కారణమవుతోంది. సుమారు 3,300 చెరువులు ఉండాలి. ఈవేళ మీరు పెడితే కనీసం 100లో కూడా చెరువులు ఉన్నాయా లేదని సందేహం ఉన్నది. అన్ని చెరువులు కూడా కబ్జాకు గురైపోయింది. అక్రమార్జన, డబ్బు సంపాదన లక్ష్యంగా ప్రతి జనాభా, అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే చెరువులు కబ్జాపై పడ్డారు. 10 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ రోడ్లన్నీ నదుల్లా తయారైంది. బోట్లలో ఆఫీసర్లు అది వెళ్ళి రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి? చెరువుల కబ్జాలు. దానికి తోడు ఒక చెరువు నుంచి ఇంకో చెరువు కనెక్ట్ చేసే నాలాలు కూడా కబ్జాలు చేసేసారు. వాటిపైన అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు. ఏం చేసుకుంటామండి ఈ బిల్డింగ్లు, ఇవన్నీ కట్టేసుకుని డబ్బులు సంపాదించి ఏం చేసుకోవాలి? ఇలా కబ్జాలన్నీ కూడా రాజకీయ నేతల చలవే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు మినహా అన్ని పార్టీ నేతలు చెరువులు, నాలాలు కబ్జాలకు పాల్పడేవాళ్లే. కొద్దిపాటి నాలాలపై నిరుపేదలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. మొత్తం మీద ఈ కబ్జాలన్నింటినీ తొలగించి పేదలకు వేరే చోట నివాస స్థలాలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి. నాలాలది కబ్జాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి మేము అడగడం కూడా జరిగింది. ఏదైతే ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్, ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే కడుతున్నారో, అలాగే ఈ నాలాల్లో కూడా సుమారుగా 8,000 ఇండ్లు ఈ ఇర్రెగ్యులర్గా నాలాలపైన కట్టినారని మాకు సమాచారం ఇచ్చినారు. ఇవన్నిటిని కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. నిర్దాక్షిణ్యంగా నాలాల మీద కబ్జా చేసిన వాళ్ళని తీసేయాల్సిందే. కాకపోతే వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసి వాళ్ళను ఈ నాలాల నుంచి పైకి తీసినట్టయితే బాగుంటుంది. ఇక ఇది డెమోక్రటిక్ కంట్రీ, అక్కడ పోయి నాలాల పైన ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి తీసేస్తుంటే పబ్లిక్ అంతా జమ అయిపోతారు. అక్కడ కార్పొరేటర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు నాయకుల దిక్కు చూస్తుంటారు. కాబట్టి ప్రాపర్ సర్వే చేసి వాళ్లకు ఏదైనా నష్టం కలగకుండా చూసి ఈ యొక్క నాలా కబ్జాలన్నింటినీ కూడా తీయనట్టయితే కబ్జాలకు గురైన నాలాలే వాటర్ దాంట్లో నుంచి పోనీయకుండా పక్క ప్రదేశాలకు వెళ్ళిపోయి ముంపుకు గురవుతున్నాయన్నమాట. హైదరాబాద్ నగరాన్ని వరదల బారి నుండి కాపాడేందుకు కొన్ని మార్గాలుంటాయంటున్నారు ఫోరం టు ఇంప్రూవ్ థింగ్స్ కన్వీనర్ శ్రీనివాసరావు. 25 కోట్లతో హైదరాబాద్లో ఒక 3,000 చోట్ల ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతున్నదో అక్కడ ఇంజెక్షన్ బోర్వెల్స్, వాటర్ హార్వెస్టింగ్ చేస్తే మనము ఈ అర్బన్ ఫ్లడింగ్ అనే దానికి మనము పరిష్కారం తీసుకురావచ్చు. అది ఒక నెల రోజుల్లో చేయొచ్చు. ఇంకొక 6 నెలల్లో
మాకు ఫుల్ పవర్స్ మీరు అధికారులకు ఇస్తే అన్ని చోట్ల చెరువులు నాలాలు కబ్జాలు తీయించాలి. చెరువుల్లో ఎక్కడెక్కడైతే కబ్జాలు అయినాయో వాటన్నిటిని కూడా తీయించేస్తే ఒక 6 నెలల్లో మనము హైదరాబాద్ని అర్బన్ ఫ్లడింగ్ నుంచి మనం సేవ్ చేయొచ్చు. చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కోవాలి. ఇప్పుడు నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థే ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పటి జనాభాకు అనుగుణంగా నాటి నాలా వ్యవస్థ, పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్నో రెట్లు జనాభా పెరిగినా, డ్రైనేజీ వ్యవస్థ పెరిగినా అవసరాలకు అనుగుణంగా పెంచే ప్రయత్నం కూడా చేయలేదు. అదే అందరి కొంపలు మూస్తోంది. సో ఇది ఇలా కాకుండా ఉండాలనంటే ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒక పక్క పద్ధతితోని అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ఒక ప్లాన్ డెవలప్మెంట్. ఇంతకుముందు ప్లాన్స్ తయారు చేసినారు. 4,000-5,000 కోట్లు కావాలన్నారు. మరి 4,000-5,000 కోట్ల కోసం అని చెప్పేసి ఆ పని ఆపినట్టయితే చాలా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ నాలాలలో కొట్టుకొని పోయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఎందరో ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నాలాలను గురించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలా. చక్కటి ప్రణాళికతో అంత నాలాలని కూడా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. భాగ్యనగరంలో నివసిస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అందుకు అనుగుణంగా పాలకుల ఆలోచనలు ఉండాలి. ముందు చూపు లేని పాలకులతోనే ఏ వ్యవస్థకైనా సమస్యలు తప్పవంటున్నారు మేధావులు. దున్నపోతుపై వాన చుక్క పడితే ఏమవుతుంది? ఏమీ కాదు. జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తితే ఏమవుతుంది? ఏమీ కాదు. ఏడాదికోసారి ఓ వాన పడ్డప్పుడు కొన్ని ప్రాణాలు నీటిలో మాయం కావటం అధికారులకు రొటీన్ వ్యవహారంగానే కనిపిస్తోంది కాబోలు. అందుకే ఓ చావు కబురు వినిపిస్తే అక్కడే కాస్త దిద్దుబాటు చర్యలకు దిగుతారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అందుకే విషాదాలు గేటా పెరుగుతూ గుండెలను బరువెక్కిస్తున్నాయి. కన్నీటితో నిండిన గుండెలు ఉప్పెన ఎగసి పడుతున్నాయి. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో